వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి ప్రమోషన్ లభించబోతున్నదా? దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురంధేశ్వరికి కూడా కీలక బాధ్యతలు అప్పగించే పనిలో ప్రధాని మోదీ ఉన్నారా అంటే అవునని, అంటే తెలుగు రాష్ట్రాలపై కీలక ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం ఆ దిశగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తున్నది. ప్రధాని మోదీ కీలక నిర్ణయాలకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. మోదీ 4.0లో భాగంగా ప్రభుత్వం పార్టీలో సమూల ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా మనకు ప్రాథమిక సమాచారం. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంలోగా ఆ నిర్ణయాలు అమలు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలకు కొత్త బాధ్యతలు దక్కే అవకాశం కూడా కనిపిస్తుందట. పార్టీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే విధంగా కసరత్తు కొనసాగుతుందట. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై కీలక మంత్రాంగం కూడా కొనసాగుతోందట. తాజాగా పార్టీ చీఫ్ నితిన్ నబీన్ తాజాగా అమిత్ షా నివాసంలో సుమారు 3 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా పాల్గొనడం జరిగింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ముగ్గురు నేతల మధ్యన జరిగిన చర్చల్లో కొత్త కేంద్ర బృందం రూపకల్పనతో పాటు భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై కూడా సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. నితిన్ నబీన్ నేతృత్వంలోని కొత్త టీంలో అనుభవజ్ఞులైన సీనియర్ నేతలతో పాటు యువ నాయకులకు కూడా ప్రాధాన్యం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్న కొందరు నేతలను సంస్థాగత బాధ్యతల కోసం తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే అవకాశాలపైన సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ, జాతీయ కౌన్సిల్లోనూ కీలక మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. కీలక పదవుల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే విధంగా ఈ రూపకల్పన చేసే విధంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డిలను మంత్రులుగా కొనసాగిస్తూనే పార్టీ బాధ్యతలు కేటాయించనున్నట్లు కూడా సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరికి కొత్త జాతీయ కార్యవర్గంలోకి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు కూడా తెలుస్తోంది. కర్ణాటక నుంచి విజయేంద్ర, తమిళనాడు నుంచి మురుగన్, కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్లకు కొత్త టీంలో కొత్త బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. కొత్త కార్యవర్గంపై వచ్చే వారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.